గాంధీ భవన్ లో ఫుల్ హడావిడి కనిపిస్తోంది. రేపు రాహుల్ గాంధీ రాబోతున్నారు కాబట్టి ఆయన షెడ్యూల్ యాజ్ వెల్ యాజ్ కొన్ని క్విక్ డిసిషన్స్ ఈ 2-3 days లోనే జరిగాయి. ఒక్కసారి మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు. సార్, రేపు మీ నాయకుడు రాబోతున్నారు, షెడ్యూల్ ఏంటి? సర్ప్రైజెస్ ఏమన్నా ఉన్నాయా? ఏదైతే సంబంధించి క్యాస్ట్ సెన్సస్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకి మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన దాని మేరకు ఆ మాట నిలబెట్టుకునే దాని భాగంలో మా ముఖ్యమంత్రి గారు కూడా ఈ క్యాస్ట్ సెన్సస్కి సంబంధించి కులగణన పైన కూడా దానికి సంబంధించి సర్వేని కూడా ప్రారంభించింది. దానికి సంబంధించి ఒపీనియన్ తీసుకోనికి వేరే అందరూ సంబంధించి అన్ని కులాలకు వెళ్ళి ఏదైతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అన్ని క్యాస్ట్లకు సంబంధించి అందరితో ఒక ఇంటలెక్చువల్ మీటింగ్ కోసం రాహుల్ గాంధీ గారు రావడం జరుగుతుంది. దానికి సంబంధించి ఏదైతే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, దానితో పాటు 33 జిల్లాలు ఉన్న తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా బేగంపేటకి వెళ్ళి ఏదైతే గాంధీ ఐడియాలజీ సెంటర్ ఏదైతే సంబంధించి బోయిన్పల్లి వరకు కూడా పెద్ద ఎత్తున జన సమీకరణతోటి రాహుల్ గాంధీ గారిని స్వాగతం పలుకుతూ ఏదైతే వారు తీసుకున్న ఒక నిర్ణయానికి ఏదైతే బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ కూడా వారి వెంట ఉన్నారు అని చెప్పి వాళ్ళందరూ కూడా తరలి రావడం జరుగుతుంది. యాక్చువల్లీ అందులో ఆ ఫామ్ లో ఆస్తులకు సంబంధించిన వివరాలు ఎందుకు, ఆర్ లేకపోతే మీరు రాజకీయాల్లో ఉన్నారా లేదా ఆ వివరాలు ఎందుకు అనేది కూడా ఒక కాంట్రవర్సీ నడుస్తోంది. నిజంగా ఎందుకు పెట్టారు? ఒకటి ఆ డైరెక్ట్ క్యాస్ట్ కి దానికి సంబంధించి కాకుండా క్యాస్ట్ అదేవిధంగా అన్ని సంబంధించిన సెక్టర్స్ ఏదైతే ఫార్మ్స్ ప్రిపేర్ చేయడం జరిగిందో లీగల్ కాంప్లికేషన్స్ ఏవి రాకుండా, రేపొద్దున ఎటువంటి ప్రాబ్లం రాకుండా అన్నిటికీ సంబంధించి సర్వే బేస్ చేసుకొని ఆ ఫామ్ని రూపొందించడం జరిగింది. అండ్ దాన్ని పర్టికులర్గా ఏదైతే ఏవేవి ఉంటే రేపొద్దున ఇబ్బంది జరగదో పెద్దలందరితో చర్చించి లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా చర్చించి మా చేయాలనే చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఏ రకంగా ఈ ప్రాసెస్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆ డెసిషన్ తీసుకోవడం జరిగింది. అంతే తప్ప కానీ ఇది కావాలని చెప్పి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఇదెందుకు ఉంది అదెందుకు ఉందని కక్షపూరితంగా వారు ఏదైతే సంబంధించి దీన్ని ఆపే ప్రయత్నం, ఇది చేస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు వచ్చేస్తుంది, ముఖ్యమంత్రి గారికి పేరు వస్తుందని దాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తారు తప్ప సంబంధించిన ఆధారాలు ఏదైతే ఉన్న డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఏదైతే ప్రాతిపదికన ఏవి ఉన్నాయో అన్ని రాసుకొని ఆ డీటెయిల్స్ అన్ని కూడా అధికారికంగా ఏదైతే పబ్లిక్ డొమైన్ లో కూడా రేపు పెట్టే ఒక పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల వచ్చే నష్టం ఏముంటది? ఆల్ ఆఫ్ సడన్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్ కృష్ణయ్య గారితో మీటింగ్ ఎందుకు? నిన్న మిర్యాలగూడ సభ తర్వాత ఏమన్నా భయపడిపోయి కాంగ్రెస్ పార్టీ దిగొచ్చి ఆల్ ఆఫ్ సడన్ ఆర్ కృష్ణయ్యని కలిసిందా? చాలా స్పష్టంగా మీకు చెప్పదలుచుకుని అదేవిధంగా తెలంగాణ ప్రజల దృష్టి కూడా ఒక విషయాన్ని తీసుకురావాలనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏ విషయాన్ని కూడా పంతాలకి మేము పోతలేము. అంటే ప్రజలకి మంచి చేసే క్రమంలో కొంతమంది వ్యక్తులు ఎవరైతే ప్రజల పక్షాన ఉండి కొట్లాడే వ్యక్తులు తప్పుదోలో వెళ్ళే పరిస్థితి ఏర్పడ్డా, లేకపోతే వాళ్ళు ఎవరైనా ఇతర ప్రతిపక్ష పార్టీలు వాళ్ళలో ఒక మిస్పర్సెప్షన్ని క్రియేట్ చేసే ప్రయత్నాలు చేసినప్పుడు 100% ఆ యొక్క స్కీమ్ కానీ లేకపోతే ఆ సంబంధించిన ప్రాసెస్ కానీ సాఫీగా జరగనీకి ఆ సంబంధించిన కుల పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఆ సంబంధించిన వర్గాని తరఫున బీసీకి సంబంధించిన పెద్ద నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు, సో వారి యొక్క ఒపీనియన్స్ వారి యొక్క సలహా సూచనలు కూడా తీసుకోనికి ముఖ్యమంత్రి గారు కానీ సంబంధించిన పార్టీ నాయకులు వారిని కలవడం జరిగింది. మేము పంతాలకు పోయి సరే వారు వ్యతిరేకంగా మాట్లాడారు, వారు మనకు ప్రత్యర్థి లేకుండా చెప్పి ఈరోజు కూడా మేము ఆలోచించలే. మా ధ్యేయము ప్రజల సంక్షేమము, ప్రజలకి ఇచ్చిన గ్యారంటీలు ప్రజలకి చేస్తాను ఏదైతే క్యాస్ట్ సెన్సస్కి ఇచ్చిన మాట నిలబెట్టుకోనికి అందరినీ కలిసి అందరు ఒపీనియన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఇది తప్పు కరెక్ట్ లేదని చెప్పి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు, వారు దేని గురించి ఆశ్రయిస్తారు, వారికి ఉన్న ప్రాబ్లం ఏంటి, దీనిలో ఏం చేంజెస్ తీసుకురావాలనేది కూడా వారితోటి మాట్లాడడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మూసీ ప్రక్షాళన ఆర్ మూసీ పునర్జీవం అని మీరు మాట్లాడుతున్నారు, ప్రతిపక్షాలు కూడా దాని మీద కొంత రచ్చ క్రియేట్ అవుతోంది అనేసేనా అగైన్ సీఎం గారు ఆయన్నే ముందు పాదయాత్ర, అంటే ఈ మధ్య పాదయాత్ర అనేది ట్రెండింగ్ అయింది కదా ఈ 2 రోజుల నుంచి, అందుకనే సీఎం గారే పాదయాత్ర చేయబోతున్నారా? ఒకటి మూసీ ప్రక్షాళన అనే దాన్ని అడ్డుపడుతున్న ఏదైతే ప్రతిపక్ష పార్టీలు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధే ఉంటే ఏదైతే మూసీ పైన నివసించేవారు కానీ దాని పరివాహక ప్రాంతాలు దాని ఇరుగు పొరుగు నివసించే ప్రజలందరూ కూడా మూసీ దుర్వాసన వలన
ఎప్పుడు ఫ్లక్స్ వస్తే ఎప్పుడే పరిస్థితి ఉంటుందని చెప్పి వాళ్ళ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని భయంతో బతికే ఒక పరిస్థితి ఉంది. వాళ్ళందరి జీవితాలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, వాళ్ళు కూడా మెరుగైన జీవనాన్ని వారికి అందించాలని ఒక ఉద్దేశంతో వారికి ఏ రకమైన స్థలం కేటాయించాలి, ఎవరెవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లాయి, ఏ రకమైన సలహా సూచనలు కూడా ప్రతిపక్ష పార్టీలుగా మీరు ఇచ్చినా కూడా వాటిని కూడా స్వాగతిస్తాము. ఇది పార్టీలకు అతీతంగా, ఇది రేపటి భవిష్యత్తు కోసం, హైదరాబాద్ బ్రాండ్ని పెంచడం కోసం, అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఏదైతే మెరుగైన జీవితాన్ని అందించనీకి అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాక కూడా వై నల్గొండ ఇక్కడ కూడా ఉంది కదా, ఇక్కడ ఎందుకు లేదు, అక్కడికి ఎందుకు పాదయాత్ర, అక్కడ ఎందుకు చేస్తున్నారు అంటే అక్కడ చెయ్యకూడదు అనేది ఉందా? ఇప్పుడు చేస్తున్నప్పుడు అక్కడ ప్రాసెస్కి వెళ్ళి అక్కడ ప్రారంభించి దాని తర్వాత క్రమక్రమాన చేస్తారు. ఎందుకంటే మూసీ అంటే కేవలం హైదరాబాద్ మటుకే అని చెప్పి ఏదైతే ప్రతిపక్ష పార్టీలు చూపిస్తున్నాయి, మూసీ అంటే కేవలం హైదరాబాద్ మటుకే కాదు, నల్గొండ ఈ ప్రాంతాల్లో కూడా అక్కడ పండించే పంట, దాని వలన జరిగే నష్టాలు, ఆ పంటని నిజంగా ఎవరైనా అమ్మిన వారు దాన్ని సేవించే వాళ్ళ ఒక పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ మెడికల్ రిపోర్ట్స్ ఏమని వస్తున్నాయి, అక్కడ ఉన్న గ్రౌండ్ వాటర్ లెవెల్ పరిస్థితి ఏంది, అక్కడ ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు, ఇవన్నీ వాస్తవాలు తెలంగాణ సమాజం దృష్టికి తీసుకొని రావాలని ఒక ఉద్దేశంతో అక్కడ ప్రారంభించడం జరుగుతుంది. వారు అక్కడ చేసిన తర్వాత రేపు పొద్దున 100% వారి పాదయాత్ర చేసిన తర్వాత ఆ మూసీ పరివాహక ప్రాంతాల హైదరాబాద్ పరిధిలో ఇక్కడున్న నాయకులం, స్థానిక నాయకులం మేము కూడా వెళ్తాము, ప్రజలతోటి కలుస్తాం. కానీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధే ఉంటే, ఇదే అంబర్పేట నియోజకవర్గం దాదాపు అన్నిటికంటే ఎక్కువ మూసీ పైన ఉన్నది అంబర్పేట నియోజకవర్గం. అంబర్పేట నియోజకవర్గంలోకి వెళ్ళి గతంలో ఎన్నోసార్లు ప్రాతినిధ్యం వహించిన కిషన్ రెడ్డి గారు ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు. వారికి వాస్తవం తెలియదు మూసీ వల్ల జరుగుతున్న ఇబ్బందులు. మూసీ వారి పరివాహక ప్రాంతాల్లో లాస్ట్ టైం ఏదైతే మూసీ పొంగి వరదలు వస్తే బండి పోతే బండి ఇస్తామని చెప్పి వారు గుండుగారే మాట్లాడారు. ఆ పరిస్థితులన్నీ కూడా చూసిర్రు. నిజంగా అటువంటి పరిస్థితి మరొకసారి రావద్దనే ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కంప్లీట్ సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే, రాజకీయ కక్షతోటి రేపొద్దున జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ రకంగా మేము దాని లాభం తీసుకోవాలని చెప్పి కక్షపూరిత మాటలు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాట్లాడుతారు తప్ప శాశ్వతంగా ఈ సమస్యను పరిష్కరించాలని ఒక చిత్తశుద్ధి వారికి లేదు. ఆ చిత్తశుద్ధి మా ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. ప్రజల్లో వ్యతిరేకత వచ్చినా వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చి, ఆ వ్యతిరేకత కాదు, ఇది రేపటి భవిష్యత్తు కోసం మీకు నిజమైన బంగారు జీవితాన్ని అందించడానికి ఈ యొక్క డెసిషన్ తీసుకురని అదే ప్రజలు మాట్లాడే విధంగా ప్రభుత్వం నిర్ణయం ఉండబోతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి సర్పంచ్ల బిల్స్ అన్ని కూడా మాఫీ చేయబోతోంది. అది కూడా మార్చ్ అని ఎందుకన్నారు? మీరు ఎలక్షన్స్ పోతుందేమో జనవరి అంటున్నారు. ఎలక్షన్స్ జనవరి ఆర్ మార్చ్ తర్వాతనా? ఎలక్షన్స్ జనవరి ఆ మార్చ్లో అనేది గవర్నమెంట్ డెసిషన్. గవర్నమెంట్ సంబంధించి దానికి ఏమున్నాయో, ఏ పర్స్పెక్టివ్ అని ఉన్నాయి, మొత్తం ఈ క్యాస్ట్ సెన్సెస్ ఇవన్నీ అయిపోయినాక దానికి ఏమైనా ప్రొసీజర్ ప్రకారం చేస్తారు. ఇంకొకటి, ఎలక్షన్స్ కోసము బిల్ ఇచ్చేది ఉంటే మీరు అన్నట్టు జనవరి ఎలక్షన్స్ ఉంటే మార్చ్లో చేయొద్దని ఏముందా? నిజంగా మేము ఎలక్షన్స్ కోసం ఆలోచించేది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే, అది బీఆర్ఎస్ బీజేపీ అయితే ఎలక్షన్స్ ముందు స్టంట్ కోసం చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసము, ప్రజల బాగు కోసం కృషి చేసే ఒక ప్రభుత్వము, హస్తం పార్టీ, ప్రజలకి అన్నం పెట్టాలనుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసొంటిది ఏదైతే ఎలక్షన్స్ కోసమో, ఎలక్షన్స్లో బెనిఫిట్ కోసమో గ్యారంటీలని స్కీమ్లు తీసుకొచ్చే ఆ యొక్క నేచర్, ఆ యొక్క మైండ్ సెట్, ఆ విధానము, ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదు, మా నాయకులది కాదు. అండ్ సర్పంచ్ బిల్లకి సంబంధించి ఈరోజు చూసిన ఏదైతే ఆ తన్నీరు హరీష్ రావు గారు సర్పంచ్ బిల్ల కోసం వారు బయటకు వచ్చి ధర్నా చేస్తే హాస్యాస్పదంగా అనిపిస్తుంది. బహుశా ఇది ఎట్లుందనంటే, మేము ఎన్ని దొంగతనాలు చేసినా మేము ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్నాం కాబట్టి మేము చేసిన దొంగతనాలు కూడా అధికార పక్షానికే చెందుతాయి అనే విధంగా వారి యొక్క వ్యవహారం ఉంది. సరే, వారికి ఎట్లన్నా చిత్తశుద్ధి లేదు. ఆ సర్పంచ్ అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు గతంలో రావాల్సిన బిల్స్ వస్తాయని చెప్పి కోటి ఆశలతో వారు ఉన్నారు. ఎంతో మంది వారి యొక్క ఇంట్లోకి వెళ్ళి ఆస్తులు అమ్మి పరంగా, అదే ఆ ప్రామిస్ మేము చేసినాం కాబట్టి ఆ ప్రామిస్ని నిలబెట్టుకునే క్రమంలో మేము ఉన్నాము. 100% వాటన్నిటిని కూడా మాఫీ చేసి తీరుతాము. కానీ దాన్ని ఏదైతే ఇన్ని రోజులు వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే కూడా స్పందించని వ్యక్తులు ఈరోజు ప్రతిపక్షంలో పోగానే బయటకు వచ్చి వాళ్ళతో పాటు ధర్నాలు చేస్తే నవ్వొస్తుంది. ఎన్ని వేల కోట్ల బిల్స్ ఉన్నాయి యాక్చువల్లీ, అవన్నీ కూడా మాఫీ చేస్తారా, దాని లేదంటే కట్ ఆఫ్స్ ఏమైనా పెట్టబోతున్నారా? మేడం, దానికి సంబంధించి ఏదైతే డెసిషన్ గవర్నమెంట్ తీసుకుంటుందో, బిల్స్ ఏమున్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్రాసెస్ ప్రకారం ఎట్లా చేస్తుందో, ఉన్న బడ్జెట్ని అన్ని చూసుకొని దాని ప్రకారంగా రిలీజ్ చేయాల్సి వస్తుంది. చెప్తారు కదా పైసలు లేవని, అదే మీకు అదే చెప్తారు. లేనప్పుడు లేవని చెప్పాల్సి వస్తుంది కదా. ఇప్పుడు లేకపోయినా కూడా చెయ్యము అని చెప్తలేము కదా. 100% చేసి తీరుతాము. మేము ఇచ్చిన ప్రతి గ్యారంటీని కూడా చేసే చిత్తశుద్ధి మా ప్రభుత్వానికి ఉంది. గత ప్రభుత్వం లెక్క అబద్ధపు మాటలు చెప్పి గ్యారంటీలు ఇస్తామని చెప్పి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా అసొంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. లేకపోతే నిజంగా 7 లక్షల
కోట్ల అప్పు ఉంది, దానికి సంబంధించి మిత్ ఎంత కట్టాల్సి వస్తుంది, 6,000 అన్ని కలిపితే సుమారు 11,000 కట్టాల్సి వస్తుంది, 7,000 కోట్ల ఉంది ప్రతి నెల. అయినా కూడా 100% చేసి తీరుతాం, ఎందుకంటే ఆ నమ్మకంతో ప్రజలు మాకు పట్టం కట్టారు కాబట్టి మా చిత్తశుద్ధిని మేము చాటుకుంటాం, కానీ 100% ఇస్తామని ఒక నమ్మకాన్ని మేము ఇస్తున్నాం. కానీ గతంలో గడిలో కూర్చున్న ఒక వ్యక్తి లెక్క కేసీఆర్ గారు లెక్క అబద్ధపు మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, మా ముఖ్యమంత్రి గారి స్వభావం అసొంటిది కాదు. లాస్ట్లీ సార్, ఇంకో ఇష్యూ ఉంది. యాక్చువల్లీ రేపు ఆటో వాళ్ళు ధర్నాకి పిలుపునిచ్చడం జరిగింది. వాళ్ళ ధర్నా ఉంటుందా? ఎందుకంటే మీరు 144, 163 సెక్షన్లు ఇవన్నీ పెట్టిరు కదా, 5 కూడా గుమిగూడొద్దంటారు. గాంధీ భవన్లో మొత్తం అంతా జనాలే కనిపిస్తున్నారు, అంటే మీకు వర్తించదా అది? పార్టీ ఆఫీస్ కి సంబంధించి 144 సెక్షన్ ఇప్పుడు మీరు ఎక్కడైనా ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ చేసుకుంటే 144 సెక్షన్ వర్తిస్తుందా మేడం? మరి ఎవరికి వర్తిస్తుంది అంటే మీరు చెప్పాలి మేడం. యాజ్ అ జర్నలిస్ట్ మీరు అడుగుతారు కదా, ఇప్పుడు ఫంక్షన్ హాల్లో ఫంక్షన్స్ అవుతాయి, ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ చేసుకోవద్దని రిస్ట్రిక్షన్ ఎందుకు పెట్టిండ్రు? అవన్నీ లేనప్పుడు ఎవరి కోసం పెట్టిండ్రు? టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో మీటింగ్లు జరగట్లేదా? బీజేపీ పార్టీ ఎందుకు పెట్టిండ్రు? అన్ని సాఫీగానే జరుగుతున్నాయి. దానికి సంబంధించి నిజంగా ఈ రోజు ఏదైతే సంబంధించి శాంతి భద్రతలకు భంగం కలిగించి ఏదైతే మతాల వారీగా కులాల వారీగా విభజించి ఒకవైపేమో మతాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పి ఒక పార్టీ ప్రయత్నిస్తుంది, కులాల వారీగా విభజించి రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పి మరొక పార్టీ ప్రయత్నిస్తుంది. ప్రజల శ్రేయస్సు కోసము, ప్రజల బాగు కోసము కంకణబద్దులై ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తుంటే దాన్ని అడ్డుకోవాలని చెప్పి కాళ్ళల్లో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఈరోజు ప్రతిపక్ష పార్టీలకి చిత్తశుద్ధి ఉంటే ఈ రకంగా కొట్లాటు పెట్టి ఏదైతే విభజించి పాలించే ప్రయత్నం చేయడం కంటే, ఏదైతే విభజించాలన్న ఆలోచనని పక్కన పెట్టి నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే వారు చర్చలకి రావాలి, వారు బయటికి రావాలి. ఇవన్నింటినీ పక్కన పెట్టి మీరు ఎన్నో ఇష్యూస్ చూసిర్రు, కేవలం యువకులది కాదు, సికింద్రాబాద్లో ఇవన్నీ మీరు ఇష్యూస్ చూస్తుర్రు. ఎక్కడనో ఏదో జరిగితే వాస్తవానికి దానికి సంబంధించి డిపార్ట్మెంట్తో మాట్లాడి ఆ సంబంధించిన వ్యక్తులను అరెస్ట్ చేసే ప్రయత్నం చేయాలి. దాంట్లో మీరు ఏదైతే మండుతున్న మంటలో కొంచెం పెట్రోల్ పోసి దాన్ని నేను ఎట్లా లాభం పొందుదాము, దాన్ని నేను కొంచెంసేపు కాపుకోవచ్చు, మంట కాలుతాయి, ఈ చలిలో నేను కాపుకోవచ్చు అనే విధంగా బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుంది. దానికి అరికట్టడానికి ఇక్కడ శాంతి భద్రతలకు ఏదైతే భంగం కలగనీయకుండా, ప్రజలకు ఇబ్బంది కలగనీయకుండా, సామాన్య ప్రజలకి ఆటంకం కలిగించే కొంతమంది వ్యక్తులను అరికట్టడానికి ఆ సెక్షన్ అనేది పెట్టడం జరిగింది. ఆటో వాళ్ళ ప్రజల కోసం కాదు, ప్రజలు ఫంక్షన్లు చేసుకుంటే ఆపనీకి, లేదా బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లు చేసుకుంటే ఆ మీటింగ్లు ఆపనీకో, లేదా బీజేపీ పార్టీ కార్యాలయాలు ఆపనీకో, లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీటింగ్లు అయితే ఆపనీకి కాదు. రేపు ధర్నాకైతే పిలుపునిచ్చింది సార్ ఆటో వాళ్ళని ఎప్పుడు అడ్రస్ చేస్తారు? ఫ్రీ బస్ అయితే పెట్టిండ్రు, కానీ చచ్చిపోతున్నారు కదా వాళ్ళకు కూడా మీరు ప్రామిస్ చేసిండ్రు, అది ఎప్పుడు నెరవేరుస్తారు? మరి ధమ్కి ఇస్తే, ఇట్లా ధర్నాలు చేస్తే కానీ సర్కార్ దిగిరాదా? ధమ్కి ఇచ్చినా, ధర్నాలు చేసినా ఇబ్బంది పడే వ్యక్తులు వారి యొక్క నిరసన తెలియజేసే ఒక అవకాశాన్ని ప్రభుత్వం 100% ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చింది. దానికి సంబంధించి ఏదంటే అప్లికేషన్ పెట్టుకుని ధర్నా చౌక్లో వాళ్ళు ధర్నా చేసుకోవచ్చు. అండ్ వేరేజ్ ఆటో వాళ్ళకి సంబంధించిన సమస్య పైన కూడా 100% ఆ సమస్యను కూడా ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుంది, ఎందుకంటే అది కూడా మా మేనిఫెస్టోలో ఉంది. కాకపోతే దానికి వ్యతిరేకంగా మహిళలకు ఉచిత బస్ ఫెసిలిటీ ఇస్తే దాన్ని అది కరెక్ట్ కాదని చెప్పి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడిన మాటలు వాళ్ళకి చాలా స్పష్టంగా, వాళ్ళు ఏదైతే మహిళలకి వ్యతిరేకం అనేది చాలా స్పష్టంగా మనకి తెలుసు, యావత్ తెలంగాణ. కర్ణాటకలో తీసే ప్రయత్నం జరుగుతోంది అనేది కూడా వార్తలు వస్తున్నాయి కదా, అంటే ఫ్యూచర్ లో ఇక్కడ కూడా ఏదైతే ఊహాజనితంగా ఏది జరగబోతుంది, కాబోతుంది, అయ్యబోతుంది అసొంటి మాటలకి సమాధానం జరిగిన రోజు ఎందుకు జరిగింది అనేది నేను వాస్తవం చెప్తా. కానీ జరగబోతుంది, ఇది అవుతుంది, అట్లా అవుతుంది అంటే నేను ఆ రకంగా ఊహించలేను. మీరు ఊహించేది వేరేది ఉంటుంది, నేను ఊహించేది వేరేది ఉంటుంది. నేను ఊహిస్తా మొత్తం కాంగ్రెస్ పార్టీ ఉండాలి ఎప్పటికీ, అదే బాగుంటుంది ప్రజలకి అని చెప్పి నేను ఆలోచిస్తా. మీరు యాజ్ ఎ మీడియా పర్సన్ మీరు ఆలోచించేది వేరే విధంగా ఉంటుంది. కాకపోతే నిజంగా వాస్తవానికి అలా ఇది జరుగుతుంది, దానిపైన నన్ను ప్రశ్నిస్తే 100% నేను సమాధానం చెప్తా. కానీ 100% నేను ఒకటైతే గ్యారంటీగా చెప్తా, కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబం కోసమో కొంతమంది వ్యక్తుల కోసమో కాంగ్రెస్ పార్టీ పరిపాలించదు. కాంగ్రెస్ పార్టీ బడుగు బలైన వర్గాల కోసము, పేద ప్రజల కోసము అహర్నిశలు కృషి చేసి ఆలోచించే ఒక ఐడియాలజీ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కులాల వారీగా, మతాల వారీగా ప్రజల్ని విభజించి రాజకీయ లబ్ధి పొందుదామని ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచించదు. నిజంగా పంతాలకి పోయి వాళ్ళు ధర్నా చేసిరు, వాళ్ళకి ఇది ఇయ్యొద్దు అని ఆలోచించదు. ఎవరన్నా ధర్నా చేసినా వాళ్ళ ధర్నాలో నిజంగా వాస్తవం ఉంటే ఆ వాస్తవం ఆలోచించి ఆ సమస్యల్ని పరిష్కరించే ఒక ఆలోచనలో మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. గతంలో ప్రభుత్వం ఏర్పడినాక Group 2 పోస్ట్పోన్మెంట్ కానీ అనేక సందర్భాల్లో మీకు అవి కళ్ళకి కట్టినట్టుగా ఆ డెసిషన్స్ అనేవి మీకు కనబడ్డాయి. సో ఏదైతే ప్రతిపక్ష పార్టీలు విమర్శించినట్టు మీరు నన్ను విమర్శించాలని కూడా విమర్శించవచ్చు. కానీ తెలంగాణ ప్రజల కోసం గత 10 ఏళ్లుగా గడిలో పాలన ఏ విధంగా ఉండే
10 నెలల ప్రజా పరిపాలన ఏ విధంగా ఉందని చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రజల పరిపాలన కాబట్టే బాధున్నోడు బయటికి వచ్చి మీ సొంటలతో చెప్పగలుగుతారు. ఆ గడిల పాలనలో బయటికి వచ్చే పరిస్థితి లేదు. చెప్పడం పక్కకు పెట్టండి, ఇంటి బయటికి వచ్చి కనీసం కనబడే నన్ను చూపించుకునే పరిస్థితి కూడా లేకుండే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.